హలో స్నేహితులారా, ఈరోజు మనం చేసుకోబోయే వంటకం రాజ్మా కర్రీ. దానికోసం రాజ్మాని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్లో రాజ్మాని తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నుండి 12 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అంతలోపు మనం ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఒకే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలు అయితే సరిపోతాయి, పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మన రాజ్మా కూడా ఉడికిపోతుంది అనమాట. ఈ పేస్ట్ మొత్తం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నాం. దాంట్లో మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా జీలకర్ర అనమాట. ఇవి చిట్టుపట్టన్నంత వరకు ఉంచి కొద్దిగా కరివేపాకు వేసి, కరివేపాకు కూడా వేగిన తర్వాత మన పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఎక్కడ ఫ్రై చేయాలో, ఎక్కడ ఉడకపెట్టాలో తెలిస్తేనే మనం ఆ వంట రుచిని పూర్తిగా ఆస్వాదించగలం. తరువాత నెక్స్ట్ మనకి ఆనియన్ పేస్ట్ అనమాట. ఆనియన్ పేస్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ని వేసేసి ఆ ఆనియన్ పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయాలి. మనము ఈ రాజ్మాని కిడ్నీ బీన్స్ అంటారనమాట. అంటే వాటి షేప్ని బట్టి కిడ్నీస్లా ఉంటాయి కదా, అందుకని కిడ్నీ బీన్స్ అంటారనమాట వాటిని. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కదా టమాటో పలుపు, దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి. నేను కారం ఇప్పటికే పచ్చిమిరపకాయల పేస్ట్, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, వీటి ఘాటు ఎక్కువ ఉంటుంది. సో నేను కారం స్కిప్ చేస్తున్నా. కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాం అనమాట. ఆ మిశ్రమానికి ఒకదానికొకటి పట్టుకోవడానికి మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రాజ్మా మన హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో కాల్షియం, ఐరన్, ఇంకా ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి. ఇప్పుడు ఉడికింది మిశ్రమం. సో ముందుగా మనం ఉడకబెట్టుకున్న రాజ్మాను కూడా వేసేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వస్తుందండి అసలైన ఐటెం. ఈ వంటకి టేస్ట్ని వేరే లెవెల్కి తీసుకెళ్లే ఐటెం. అదేమో కాదు, అదేనండి మన సోంపుని అలా నలుపుతూ ఆ మిశ్రమంలో వేయాలన్నమాట. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉన్న మసాలా, ఇంకా ఈ సోంపులో ఉన్న టేస్ట్ మొత్తం కలవడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాము. అంతేనండి, మ్యాక్సిమం అయిపోయింది. లాస్ట్గా మనకు కొత్తిమీర లేకపోతే ఎలా, కొత్తిమీర వేసి తిప్పేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినడానికి గుమగుమలాడే మన రాజ్మా కర్రీ రెడీ.